నీళ్ళు పోతరాజులు అండ్ శివశక్తులు ఎంతో మంది కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు చింతల రూపమ్మ శివశక్తి గారు. వీరితో మనం ఇప్పుడు అసలు కళ్యాణం ఎలా జరిగింది, దేవుడు ఎలా వస్తాడు అని అన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. నమస్కారం, చెప్పండి అసలు మీకు దేవుడు ఎప్పటి నుంచి వస్తున్నారు, అసలు ఈ కళ్యాణం ఎలా జరిగింది మొత్తం మీ ద్వారా. ముందుగా అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి కళ్యాణంకి బేసిక్ గా చెప్పాలంటే ఎంతో పరితపిస్తాం మేము ఈ రోజు కోసం అని. సో అమ్మ బోనాలు ఏటేటా మేము చాలా సంబరంగా చేస్తూ ఉంటాము. నేను 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మ వంటి మీదకి రావడం అనేది ఉంది. సో అప్పటి నుంచి మా గురు పరంపరగా, మా గురువు వచ్చేసి కోరంటి మదమ్మ గారు, తన పరంపరగా మేము తన దగ్గర ఉండి శిష్యం చేసి మేము అలా ఇవన్నీ నేర్చుకుని ఎలా చేయాలి పద్ధతులు అన్నీ తెలుసుకుని మేము చేయడం జరుగుతుంది. అమ్మకి ప్రతి సంవత్సరము బోనాలు వడిబియ్యాలు అన్నీ మా శక్తి కొలది అమ్మవారికి అనిపిస్తుంది. మీకు దేవుడు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఏమన్నా తెలుస్తుందా లేకపోతే ఎలా? దేవుడు వచ్చినప్పుడు తెలవడం అనంటే ఫస్ట్ వచ్చే ముందుకే మేము కొంచెం అన్కాన్షియస్ అయిపోతాము. దాని తర్వాత అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పటికి ఏమైంది ఏందనేది మనకేం తెలియదు. తర్వాత అమ్మ ఒంటి మీద ఉన్నంతసేపు మేము అలా వెళ్ళిపోతాము. దాని తర్వాత అమ్మ దర్శనం అయిపోయిన తర్వాత శాంతం. మీకు దేవుడు వచ్చిన ముందు జీవితం ఎలా ఉంది, అసలు ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా మీ జీవితం? తప్పనిసరిగా అమ్మ వచ్చిన తర్వాతనే చాలా బాగుంది, చాలా 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 బాగుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మిరాకిల్సే, ఎప్పుడు ఏదో ఒక ఇది చూపిస్తూనే ఉంటాం, తన మహిమలు చూస్తూనే ఉంటాం మేము. ఇది వరకు అంటే అంత ఫోకస్డ్ గా చిన్నప్పుడు చేసేవాళ్ళం కాదు. ఎప్పుడైతే అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పుడు తన మీద ఇష్టం అనేది చాలా పెరిగింది. అమ్మ అంటే ప్రేమ, ఇంకా తనే సర్వస్వం అన్నిటికీ. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇంకా అన్నిటికీ అమ్మే మాకు. సో అమ్మ నామస్మరణలోనే ఉంటాము, ఇంకా అలా జీవనం ముందుకెళ్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏం చూసారు డిఫరెన్స్ ఏమన్నా? అసలు డిఫరెన్స్ విషయంలో వచ్చేసరికి ప్రతి ఒక్కరూ నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కొంతమంది అరే అన్ని చెప్తారులే అని అనుకుంటారు. కానీ జగదంబ బోనం ఎక్కిన తర్వాత గోల్కొండలో అప్పుడు మనకి వర్షం అనేది స్టార్ట్ అయ్యింది. జూలై ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేంత వరకు కూడా మనకు ఒక వర్షపు చురుకు అనేది లేదు. అమ్మకి మేము ఏదైతే మా శక్తి కొలది ప్రేరణగా మేము వెళ్ళి అమ్మకి భోజనం పెట్టి వేడుకొని, అమ్మ మాకు వర్షాలు ఇవ్వండి, వర్షం ఇస్తేనే పాడి పంట అన్ని కూడా బాగుంటాయి, అప్పుడు మాకు భోజనం ఉంటుంది. కాబట్టి అదే మేము వేడుకున్నాము. అమ్మ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిందని చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ విషయంలో వచ్చైతే చెప్పాలంటే అంతులేని ఆనందం అని చెప్పుకోవచ్చు. సో అలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చాము. నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్.